హలో మూవీ లవర్స్. ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్స్ అనగానే చాలా మూవీస్ కనిపిస్తాయి, కానీ వాటిలో నిజంగా థ్రిల్ ఫీల్ ఇచ్చేవి చాలా తక్కువ. అందుకే ఈ వీడియోలో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏ మాత్రం తగ్గకుండా ఓటీటీలో మీరు చూడాల్సిన 7 సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ తీసుకొచ్చాం. మంచి ట్విస్ట్లు, నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే ఒక ఎక్సైట్మెంట్. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ మూవీస్ అన్ని తెలుగులో అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక లిస్ట్లోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ గైస్, మన ఛానల్ని కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ ఆల్రెడీ ఇదే జోనర్ మీద చాలా వీడియోస్ చేశాం, ఒక్కసారి మా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసేయండి. నెంబర్ 7 రివలేషన్స్. ఇది ఒక కొరియన్ థ్రిల్లర్ మూవీ. మీరు కొరియన్ మూవీస్ చూసుంటే వాళ్ళు సింపుల్ స్టోరీనే థ్రిల్లింగ్ వేస్లో ప్రజెంట్ చేస్తారు. అలాంటి మూవీస్లో ఈ రెవల్యూషన్స్ ఒకటి. స్టోరీ ఏంటంటే ఒక చర్చ్ ఫాదర్, ఒక డిటెక్టివ్ ఒక మిస్సింగ్ కేసుని ఎలా సాల్వ్ చేశారు అనేది ఈ మూవీ స్టోరీ లైన్. ఫస్ట్ సీన్ నుంచి మనల్ని హుక్ చేసి సీట్ హజ్లో కూర్చోబెడతారు. అమ్మాయి మిస్సింగ్ కేసులో వాళ్ళకి తెలిసిన నిజాలు, చిన్న చిన్న క్లూస్తో వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి. రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్స్లా బ్లడ్ మర్డర్స్ ఉండవు, కానీ ఒక డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది. మనం చూసిన ప్రతి సెకండ్ టెన్షన్ని ఫీల్ అవుతాం. ట్రై టు భూషణ్ సినిమాని తీసిన డైరెక్టర్ ఇయోన్ సాంగ్హో ఈ రెవల్యూషన్స్ కూడా తీశారు. అది ఎంగేజింగ్ థ్రిల్లర్ అయితే ఇది స్లో బర్న్ థ్రిల్లర్. ప్రజెంట్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 6 షీ రైడ్స్ షార్ట్ గన్. థ్రిల్లర్తో పాటు మంచి ఎమోషన్ కూడా ఉంటుంది. జస్ట్ 2 అవర్స్ రన్ టైం. ప్రజెంట్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే ఈచ్ ఎవ్రీ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా చెప్పారు. ఒక బయలాజికల్ ఫాదర్ 19 ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక అమ్మాయిని ఎలా సేవ్ చేశాడు, ఇంతకీ ఆ అమ్మాయి ఫాదర్ అండ్ మదర్ని ఎవరు చంపారు అనేది ఈ మూవీ స్టోరీ. మూవీలో కొన్ని ఎలిమెంట్స్ నిజంగా హైలైట్ ఉంటాయి. యాక్షన్ సీన్స్ కానీ, నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే సస్పెన్స్, చివరికి వాళ్ళు సర్వైవ్ అవుతారా లేదా అన్న టెన్షన్ మూవీ అంతా ఉంటుంది. ఈ మూవీ హిట్ అవ్వడానికి చైల్డ్ యాక్టర్ అన్నా సోఫియా హ్యాగర్ పర్ఫార్మెన్స్ మెయిన్ రీజన్. డైలాగ్ అవసరం లేకుండా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తోనే ఎమోషన్ని పవర్ఫుల్గా కన్వే చేసింది. ఎండ్ క్రెడిట్స్ రోల్ అయ్యే టైంలో ఆమె పర్ఫార్మెన్స్ పీక్కి వెళ్తుంది. ఫ్యామిలీతో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. నెంబర్ 5 ప్లే డర్టీ. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. 2025లో హాలీవుడ్లో బెస్ట్ అండర్ రేటెడ్ మూవీ. ప్రజెంట్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ది పార్కర్ అనే నవల నుంచి ఈ మూవీని తీశారు. బేసిక్గా స్టోరీ ఏంటంటే ఒక రాబరీ చేసే గ్యాంగ్ ఒకరోజు వాళ్ళ లైఫ్ చేంజ్ చేసే ఒక పెద్ద రాబరీ చేయాలి అని ప్లాన్ చేస్తారు. అయితే ఆ టైంలో హీరోకి కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. ఆ తర్వాత ఏమైంది, చివరికి వాళ్ళు అనుకున్న ప్లాన్స్ సక్సెస్ అయ్యారా లేదా అనేది ఈ మూవీ స్టోరీ. మూవీలో యాక్షన్ సీన్స్ ఎక్సలెంట్గా రాసుకున్నారు. ప్రతి సీన్ ఒక్కో క్లైమాక్స్లా ఉంటుంది. హీరో క్యారెక్టర్తో పాటు కొన్ని సైడ్ క్యారెక్టర్స్ ఉంటాయి, చాలా నవ్వుకుంటాం. ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు, కొన్ని చోట్ల అడల్ట్ సీన్స్ ఉంటాయి. యాక్షన్ లవర్స్ మస్ట్ వాచ్. నెంబర్ 4 ప్రిడేటర్ బ్యాడ్లాండ్స్. రీసెంట్ టైంలో ఫెంటాస్టిక్ థ్రిల్లర్. ఇన్స్టాలో ఒక చిన్న క్లిప్ చూసి ఈ ప్రెడేటర్ బ్యాడ్లాండ్స్ చూసాం. అసలు 1 అవర్ 47 మినిట్స్ ఎలా గడిచిపోయాయో అనిపించింది. హాలీవుడ్ అంటే మనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. మేకింగ్ స్టైల్ కానీ, విజువల్స్ కానీ, యాక్షన్ కానీ టాప్ నాచ్లో ఉంటాయి. వాటన్నిటిని ఈ మూవీ ఫుల్ఫిల్ చేస్తుంది. ప్రెడేటర్ ఫ్రాంచైజ్లో ఇప్పటికే 8 మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఈ ప్రెడేటర్ బ్యాడ్లాండ్స్ 9ది. స్టోరీ ఏంటంటే ప్రెడేటర్ల గ్రహంలో చిన్న సైజ్ తక్కువ బలశాలి డెక్ ఒక భయంకరమైన జీవిని చంపడానికి డెన్నా అనే డేంజరస్ ప్లేస్కి వెళ్లాల్సి వస్తుంది. అసలు డెక్ గెన్నా గ్రహానికి ఎందుకు వెళ్ళాడు, ఈ మధ్యలో తనకు ఏం జరిగింది అనేది ఈ మూవీ స్టోరీ. ఈ 8 మూవీస్ కన్నా ఈ మూవీలో హీరోకి కాస్త డిఫరెంట్గా ఎస్టాబ్లిష్ చేశారు. ఓల్డ్ బిల్డింగ్, హీరో అడ్వెంచర్, యాక్షన్ ఎపిసోడ్స్, కమర్షియల్ ఎలిమెంట్స్, మైండ్ బ్లోయింగ్ విజువల్స్, థ్రిల్లింగ్ ఇచ్చే బీజిఎం ఓల్డ్ మూవీస్ కన్నా 10% ఎక్కువే ఉంటుంది. ఈ సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఎమోషనల్ ఎపిసోడ్స్. చాలా ఏడ్చాం. ఫ్యామిలీతో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ప్రజెంట్ ఈ మూవీ జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 3 ఎగ్జుమా. 2025లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ కొరియన్ థ్రిల్లర్. 12th అసిస్టెంట్ డీకన్స్, స్వాహా ది 6th ఫింగర్, ది ప్రీస్ట్ మూవీస్ తీసిన డైరెక్టర్ జాంగ్ జెహ్యూన్ ఈ మూవీని కూడా తీశారు. ఈ మూవీస్ మీరు చూడకపోతే డెఫినెట్గా చూడండి, ఎక్సలెంట్గా ఉంటాయి. బేసిక్గా ఈ మూవీ విషయానికి వస్తే అమెరికాలో ఓ డబ్బున్న ఫ్యామిలీలో ఒక అబ్బాయి పుట్టినప్పటి నుంచి ఏడుస్తూ ఉంటాడు. ఎంతమంది డాక్టర్స్కి చూపించినా సమస్య ఏంటో అర్థం కాదు. ఆ తర్వాత ఆ ఫ్యామిలీ ఏం చేసింది, ఇంతకీ 2 శవపేటికలు ఎందుకు ఓపెన్ చేశారు, చివరకు ఏమైంది అనేది ఈ మూవీ స్టోరీ. కంప్లీట్ హర్రర్ జోనర్లో ఉంటుంది ఈ మూవీ. అది కూడా ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా స్టోరీని బిల్డ్ చేశారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టే స్క్రీన్ ప్లే, హర్రర్ మోడ్ క్రియేట్ చేసే అట్మాస్ఫియర్, కథను మలుపు తిప్పే సీన్స్, సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్ట్రాంగ్ ప్లస్ పాయింట్స్.
డార్క్ సీన్స్ కూడా క్లారిటీ మిస్ అవ్వకుండా షూట్ చేశారు. చాలా హంటింగ్గా ఉంటుంది. థ్రిల్లర్ లవర్స్ మస్ట్ వాచ్, బట్ ఫ్యామిలీతో మాత్రం చూడొద్దు. ప్రజెంట్ ఈ మూవీ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 2, బ్రింగ్ హెర్ బ్యాక్. ఇదొక ఆస్ట్రేలియన్ సూపర్ న్యాచురల్ హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్. చాలా డార్క్గా రియలిస్టిక్గా ఉంటుంది. మీరు టాక్ టు మీ మూవీ చూసుంటే ఈ మూవీ డెఫినెట్గా చూడండి. ఈ 2 మూవీస్ డానీ, మైకేల్ ఫిలిప్పో తీశారు. ప్రజెంట్ నెట్ఫ్లిక్స్ అండ్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. మా రిక్వెస్ట్ ఏంటంటే నైట్ టైం మాత్రమే చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. ఈ సినిమాలో ఆండీ అండ్ తన చెల్లెలు ఒక టైంలో వాళ్ళ ఫాదర్ చనిపోతాడు. దాని తర్వాత వీళ్ళని ఒక లేడీ చూసుకుంటుంది. ఇదే టైంలో వీళ్ళకి ఒక పెద్ద ప్రాబ్లం ఎదురవుతుంది. ఆ తర్వాత ఏమైంది, ఇందుకీ ఆ ప్రాబ్లం ఏంటి అనేది ఈ మూవీ స్టోరీ. హర్రర్ ఫ్యాన్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. రొటీన్ హర్రర్ స్టోరీ కాదు, చాలా ఇంటెన్స్గా ఉంటుంది. ప్రతి సీన్ కూడా చాలా భయపెడుతుంది. మెయిన్గా బ్లాక్ మ్యాజిక్ చేసే సీన్స్ ఉంటాయి, వెన్నులో వణుకు పుట్టేలా ఉంటాయి. మూవీ 1 hour 44 minutes ఉంటుంది. ఫ్యాంటసీలా కాకుండా చాలా రియలిస్టిక్గా ప్రజెంట్ చేశారు. ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడొద్దు. నెంబర్ 1, టెర్రిఫైర్ 3. ఈ మూవీ గురించి స్పెషల్గా చెప్పనవసరం లేదు. టెర్రిఫైర్ 1 and 2 క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. డిఫరెంట్ మేకింగ్ స్టైల్. మోస్ట్లీ ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్ చూసుండరు. వాడు చేసే కిల్లింగ్స్ చాలా హంటింగ్గా ఉంటాయి. మళ్ళీ ఆ మూమెంట్స్ ఈ పార్ట్ 3లో చూడబోతున్నాం. ఈ పార్ట్ 3 ఇంకా కాస్త ఎక్కువే ఉంటుంది. రక్తం ఏరులై పారుతుంది. సెన్సిటివ్గా ఉన్న వాళ్ళు మాత్రం అసలు చూడొద్దు. మీరు ఈ సీక్వెల్ చూసే ముందు పార్ట్ 1 and 2 చూడండి. ఎందుకంటే కిల్లర్ క్యారెక్టర్ ఏంటో, వాడు ఎందుకు చంపుతున్నాడో అర్థమవుతుంది. పార్ట్ 3లో మాకు నచ్చింది ఏంటంటే విలన్ చేసే కిల్లింగ్స్ చాలా క్రియేటివ్గా ఉంటాయి. ఇలా కూడా చంపొచ్చా అని కొత్తగా చూసాం. వైలెన్స్ లెవెల్ నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్లారు. స్టోరీ సింపుల్గా ఉంటుంది. లాజిక్, ఎమోషన్స్ కోసం చూసే మూవీ కాదు, ప్యూర్ హర్రర్ ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే డిజైన్ చేశారు. ఈ టెర్రిఫైర్ సిరీస్ హార్డ్ కోర్ హర్రర్ ఫ్యాన్స్ కోసం మాత్రమే. ప్రజెంట్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో మూవీ లవర్స్, ఈ 7 సస్పెన్స్ థ్రిల్లర్స్ తప్పకుండా చూడండి. అండ్ మా సజెషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ రికమెండేషన్స్ కోసం మన మూవీ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.